నిన్ననే చూసినండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి? సార్ ఆన్సర్ మైక్ లో చెప్పండి సార్, మీరు సినిమా చూసారు కదా. అనుదీప్ అన్న ఏం లేదు, సినిమా చూసావన్నా? చూసినా బెట్ట, నిజంగా చూసినా చూసినా. ఏమేమి నచ్చిందన్న? ఏం నచ్చిందన్న? అదే నువ్వు అమ్మాయి కోసం లవ్ ప్రపోజ్ చేసే వీడియో ఉంటుంది కదా, అది చాలా హిలేరియస్. సింగపూర్లో సాంగ్ చాలా బాగుంది బెట్ట. అదే ఎడార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, నిజంగా చూసిన. అనుదీప్ గారు చెప్పండి. మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా చూసారా? చూశానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా చూసా. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా? చూసా. మీరు నిజంగానే చూసారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం, ఇంటర్వెల్ బ్యాంగ్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్? అంటే హార్ట్ బ్రేకింగ్ అనిపించింది కొంచెం. ఓకే, సో హీరోయిన్ మ్యారేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, హార్ట్ బ్రేకింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? అదే హైలైట్ కాదు సినిమాకి. అమ్మ సాంప్రదాయిని అంటే మీరు సినిమా చూడలేదన్నమాట. యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా. నేను కార్తికేయ గారికి నేను చెప్పాను సార్, నేను కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన, సో ఆయన రమ్మంటే వచ్చాను నేను. బట్ రేపు చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ విన్నా దీని గురించి అట్లా. అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేశారా మీరు?